మళ్లీ దొడ్డిదారిన చెత్త పన్ను, యూజర్ ఛార్జీల వసూళ్లకు కుట్రలు, మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చుకున్న కూటమి ప్రభుత్వం పట్టణాలలో సర్వం ప్రైవేటీకరణ, పౌర సదుపాయాలపై చేతులెత్తేసిన ఎన్డీఏ సర్కార్ జీవో 673 విడుదల. ప్రమాదకర జీవో రద్దు చేయాలి, ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి. సిపిఎం పిలుపు. 673 జీవోను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో హోల్సేల్ గాను, రిటైల్ గాను మున్సిపల్ స్థలాలను, మున్సిపల్ విభాగాలను, మున్సిపాలిటీల్లో ఉన్న పౌర సదుపాయాలని ప్రైవేటు వ్యక్తులకి, బడా కంపెనీలకి కట్టబెట్టబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీల అమ్మకానికి మున్సిపల్ పట్టణాలు 123 అర్బన్ స్థానిక సంస్థలు, అటు నగరాలు, పట్టణాలు. ఇదే కాకుండా సిఆర్డిఏ కావచ్చు, విఎంఆర్డిఏ విశాఖ అర్బన్ అథారిటీ కావచ్చు, రాష్ట్రంలో 21 అర్బన్ యూడిఎస్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు ముక్కలుగా దశల వారీగా అమ్మకానికి పెడుతున్నారు. రెండో విషయం, గత ప్రభుత్వంలో చెత్త పన్ను మీద పోరాడితే చెత్త పన్ను రద్దయింది. ఇప్పుడు మళ్ళీ చెత్త పన్నుతో సహా ప్రతి పౌర సదుపాయానికి రేటు గట్టి ఇప్పుడు యూజర్ ఛార్జీల పేరుతో మళ్ళీ దొడ్డిదారిన చెత్త పన్నే కాదు, డ్రైనేజీ, మంచినీళ్లు, ప్రతి సదుపాయానికి రేటు కట్టి మళ్ళీ తేబోతున్నారు. ఇంకొక వైపున మన రాష్ట్రంలో మంత్రి నారాయణ గారు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతారు. ఆయన విద్యా సంస్థల్ని కార్పొరేట్ తరహాలో నడిపినట్టే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఒక కార్పొరేట్ కంపెనీ లాగా మార్చబోతున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు కాదు ఇవి, మున్సిపల్ కార్పొరేట్ కంపెనీ లాగా మారుస్తున్నారు. పౌర సదుపాయాలతో వ్యాపారం చేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. రేటు కట్టి మరి ప్రతి పనికి ఫీజులు వసూలు చేయాలి. ఇది ప్రభుత్వం చేయబోతున్నటువంటి పని. అంతేకాదు, పేదల ఇళ్ల స్థలాలు పట్టాలిస్తాం, మురికివాడల్లో ఉన్న వాళ్ళకి మేలు చేస్తామని మాటలు చెప్తున్నారు. కానీ ఈ జీవో ద్వారా మురికివాడల్లో ఉన్న పేదలని తొలగించి వాటిలో కూడా అత్యధిక భాగాన్ని, ఆ స్థలాలని బడా కంపెనీలకి కట్టబెట్టి డెవలప్మెంట్ బేసిస్తో గృహ నిర్మాణ పథకాలలో కూడా ప్రభుత్వం చేతులెత్తేసి ఆ ప్రాజెక్టుల మొత్తాన్ని రెంటల్ హౌసింగ్ పేరుతో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టబోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలను నడపలేక, పౌర సదుపాయాలు కల్పించలేక చేతులెత్తేసింది. 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి, ఆ పెట్టుబడులు మా దగ్గర లేవు అని వికసిత ఆంధ్ర, వికసిత్ భారత్ పేరుతో ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. వికసిత్ ఆంధ్ర కాదు, ఇది వినాశకర ఆంధ్రలాగా మారుస్తున్నారు. దీనికి ఇప్పటికే రాష్ట్రంలో చూస్తే అన్ని రకాలైనటువంటి మున్సిపల్ విభాగాలని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతున్నారు. ఆఖరికి రోడ్లు, విజయవాడలోనే 19 రోడ్లు పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడానికి టెండర్లు పిలిచారు. అంటే దీనివల్ల నగరాల్లో కూడా రోడ్ల మీద ఇక కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు డబ్బులు వసూలు చేసుకోవడానికి వీలుగా ఇప్పటికే టెండర్లు పిలిచారు.
వాణిజ్య సముదాయాలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నవన్నిటిని మళ్ళీ రీడెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాలను తొలగించి మళ్ళీ కొత్తగా దాన్ని బడా కంపెనీలు కట్టబెట్టబోతున్నారు. ఆడిటోరియంలు, ఆఖరికి మున్సిపల్ కార్యాలయాలను కూడా ఆదాయం కోసం పెద్ద పెద్ద సంస్థలకి కట్టబెట్టడానికి జీవోలో మార్గదర్శక సూత్రాలు ఇచ్చేశారు. ఈ రకంగా చూస్తే మున్సిపాలిటీల మొత్తం సర్వం ప్రైవేటీకరణ, సర్వం బడా కంపెనీలకి కట్టబెట్టేయటం. ఎన్నికల్లో మేము అన్ని పన్నులు తొలగించేస్తాం, చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారున పరోక్షంగా ఒక చెత్తకే కాదు, డ్రైనేజీకి, పార్కులకి, మంచినీటికి, రోడ్ల మీద నడవటానికి అన్నిటికీ కూడా ఛార్జీలు అందించేటువంటి అవకాశం ఈ జీవో ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకవైపున ఇప్పటికే ఇంటి పన్ను, ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% చొప్పున గత 6 ఏళ్లలో ఇప్పటికే 130